జగన్ జిల్లాల పర్యటన ఎప్పుడు? సంక్రాంతి మూడో వారంలోనా? తర్వాత చేస్తారా? ఇప్పుడు ఇదే ఆసక్తికరమైన చర్చ. సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వస్తానని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి మూడో వారం నుంచి జిల్లాల పర్యటన చేయబోతున్నట్టుగా జగన్ ప్రకటించారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో వారానికి 2 రోజుల పాటు బస చేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఉత్సాహాన్ని కనిపించింది. అయితే ఇప్పుడు రెండో వారం సమీపిస్తున్న ఎటువంటి సన్నాహాలు లేకుండా పోయాయి. పైగా తాజా పరిణామాలతో జగన్ జిల్లాల పర్యటన ఇప్పుడే కాదని తేలిపోయింది. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ ఎన్నికల్లో వైసీపీని దారుణంగా ఓడిపించేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు. దీంతో చాలా మంది నేతలు బయటికి వెళ్లిపోయారు. ఇంకొద్దరు సిద్ధంగా ఉన్నారు. ఇంకోవైపు కూటమి దూకుడు పార్టీ శ్రేణులైతే తట్టుకోలేకపోతున్నాయి. కేసులతో పాటు దాడులు పెరుగుతోంది. ఈ క్రమంలో పార్టీ క్యాడర్ కి భరోసా కల్పించేలా జిల్లాల మధ్య పర్యటన చేయాలని జగన్ అయితే భావించారు. 10 రోజుల పాటు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో గడపాలని డిసైడ్ అయ్యారు. అదే విషయం జగన్ స్వయంగా ప్రకటించడంతో పార్టీ శ్రేణులు కొంత ఆనందించాయి. తమకు అండగా నిలబడేందుకు అధినేత ముందుకు రావడాన్ని ఆహ్వానించాయి. అయితే ఇప్పుడు జగన్ జిల్లాల పర్యటన జనవరిలో లేనట్టేనని తేలిపోయింది. ఈ నెల 11 నుంచి 2 వారాల పాటు జగన్ విదేశీ పర్యటన కూడా వెళ్లబోతున్నారు. ఈ మేరకు ఆయన సిబిఐ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. తన విదేశీ పర్యటనకి అనుమతిని ఇవ్వాలని కోరారు. ఈ నెల 8లో కోర్టులో విచారణ జరగనుంది. అందుకు అనుగుణంగా జగన్ విదేశీ పర్యటన కొనసాగే అవకాశం ఉంది. కోర్టు అనుమతిస్తే ఈ నెలాఖరు వరకు ఆయన విదేశాల్లో గడుపుతారు. నెల చివర్లోనే రాష్ట్రానికి చేరుకుంటారు. అప్పటికప్పుడు జిల్లాల పర్యటన అంటే వీలు పడే పరిస్థితి కాదు. జగన్ జిల్లాల పర్యటన ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఉంటుందని పార్టీ వర్గాల్లో సైతం ప్రచారం నడుస్తోంది. అయితే ఈ విషయంలో పార్టీ శ్రేణుల్లో మాత్రం ఒకంత రకమైనటువంటి అభద్రతాభావం, ఒక రకమైనటువంటి అసంతృప్తి వ్యక్తమవుతోంది.